కాంగ్రెస్లో పాత కొత్త నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందా? కొత్తగా చేరిన ఎమ్మెల్యేల అనుచరులు మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్కు మధ్య అస్సలు పొసగడం లేదా? ఎవరిపై పోరాడారో వారితోనే కలిసి పనిచేయడం కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందా? పార్టీ అంతర్గత సమస్యలకు సీఎం చెక్ పెట్టాలనుకుంటున్నారా? ఇంతకీ హస్తం పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వలస నేతలతో తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. పాత కొత్త నేతల మధ్య తగులు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా తయారయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని గతంలోనే వార్నింగ్ ఇచ్చింది. దీనిని సవాల్గా తీసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించింది. రేవంత్ రెడ్డి సర్కార్ బలోపేతం కోసం వలసలకు తెరతీసింది. 10 మంది కారు పార్టీ శాసన సభ్యులు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయంతో ఈ సంఖ్య 65కు చేరింది. కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన 10 మంది శాసనసభ్యులను కలుపుకుంటే ఇప్పుడు టోటల్ గా 75 మంది బలం ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరికి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ లో చేరామన్నది పార్టీ మారిన ఎమ్మెల్యేల వాదన. పదవులను ఆశించి జాయిన్ కాలేదని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కూడా పదవులు ఇవ్వబోమని చెప్పింది. కానీ మ్యాటర్ మాత్రం వేరుగా ఉంది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు ముందుగా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం పార్టీ గూటికి వచ్చారు. అనంతరం బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్చెరు నుంచి గెలిచిన గూడెం మైపాల్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యుడు కాళ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్, శేర్లింగంపల్లి నుంచి నెగ్గిన అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరితో పాటు 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒకేసారి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వాన్ని కూల్చుతామన్న కారు పార్టీ నేతల కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. ఎమ్మెల్సీలతో అంత ఇబ్బంది లేకపోయినా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతోనే సమస్య వస్తోంది. కొత్త పాత నేతలు, వారి అనుచరులు, క్యాడర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గతంలో పోరాడిన వారితోనే ఇప్పుడు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావడం ఇబ్బందిగా మారింది. పాత విషయాలను మనసులో పెట్టుకుని సహకరించకపోవడం కొన్ని నియోజకవర్గాలలో సమస్యగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమను వెంటాడి కేసులతో వేధించిన నేతలే ఇప్పుడు పార్టీ మారి పెత్తనం చెలాయించడాన్ని తప్పుపడుతున్నారు. ఇదే విషయాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత నియోజకవర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరితా తిరుపతయ్యకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మధ్య ఆదిత్య పోరు నడుస్తోంది. దీంతో సరితా తిరుపతయ్య కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారట. జగిత్యాల పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పొసగడం లేదు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఈ స్థానంలో ఓడిపోయారు. సంజయ్ హస్తం పార్టీలో చేరినప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బాన్సువాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిస్తే హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయారు. పోచారం కాంగ్రెస్ కండువా కప్పుకొని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవి దక్కించుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య పలు అంశాలలో ఆదిత్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ లో చేరిన హస్తం పార్టీ ఇన్ఛార్జ్ నే తానే అన్నది ఏనుగు రవీందర్ రెడ్డి వాదన.
ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాళయాదయ్య కాంగ్రెస్ లోకి రావడంతో అక్కడ పోటీ చేసి ఓడిపోయిన భీమ్ భరత్ అనుచరులు రగిలిపోతున్నారు. తమపై కేసులు పెట్టిన నేతను పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుబడుతున్నారు. యాదయ్య పెత్తనాన్ని నిరసిస్తూ పర్యటనను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేసిన ఘటనలు జరిగాయి. స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఇందిరకు ఇబ్బందిగా మారింది. ఇరు వర్గాల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలలో వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే జరిగిన సీఎల్పీ సమావేశంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో జరుగుతున్న గొడవల అంశం ప్రస్తావనకు వచ్చింది. చేరికల అంశం ఏఐసీసీ నిర్ణయమని, పాత కొత్త నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత జిల్లాలో పర్యటించి విభేదాలను పరిష్కరించాలని ప్రతిపాదించారు మహేష్ కుమార్ గౌడ్. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశంపై దృష్టి కేంద్రీకరించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఓడిపోయిన నేతల మధ్య సమన్వయం కుదిర్చే అంశంపై ఫోకస్ పెట్టారు. నేతలను పిలిపించి మాట్లాడాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రత్యేక పరిస్థితులలో చేరికలు జరిగాయని, కొత్త వారిని గౌరవించడంతో పాటు పాత వారిని విస్మరించబోమని భరోసా ఇవ్వాలని భావిస్తున్నారట. వివాదాలను చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక సీఎం ఎంట్రీతోనైనా కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలు కొలిక్కి వస్తాయో లేదో చూడాలి.